అందుబాటులో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కోటపాటి నరసింహనాయుడు గారు. అందరిని అడిగి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళ విశ్లేషణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. శుభ సాయంత్రం వేళ అంతా హాట్ కామెంట్స్, హాట్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తారన్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి గల కారణాలని మనం ఆల్రెడీ విశ్లేషణ చేసుకున్నాం. సో ఈరోజు లగచర్లో జరిగిన ఇష్యూని బేస్ చేసుకుని కేటీఆర్ మానుకోటలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అనేక రకాల ఇష్యూస్ బయటకు వచ్చి అక్కడ చాలామంది ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీలు ఉన్నందుకు గంధర్వరావు గారు మిమ్మల్ని అడగాలి, ఏంటి మీ ఓటమికి గల కారణాలు ఏంటి మహారాష్ట్రలో? ఎందుకంటే దాదాపుగా బీజేపీ పార్టీ 132 స్థానాలను కైవసం చేసుకుంది సింగిల్గా. అదేవిధంగా ఇక ఏక్నాథ్ షిండే కావచ్చు, అదేవిధంగా శివసేన పార్టీ కావచ్చు, అన్ని రకరకాల ఇష్యూస్ తోటి అక్కడ మంచి పరిణామం జరిగింది. మీరు ఘోరమైన డిజాస్టర్ చెందాల్సి వచ్చింది. ఏంటి కారణం ఏంటి మెయిన్గా? ముందుగా యువతి ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలకు మీకు నమస్కారం. ఎస్, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అనేది ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు, అక్కడ స్థానిక అభ్యర్థి వారి యొక్క బలబలాలు, వాళ్ళకు ఉన్న వ్యక్తిత్వం, వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆలోచన మేరకు అక్కడ ఓటర్లు ఓటేస్తారు. అంతే తప్ప పక్క రాష్ట్రాలకు వెళ్ళు, పక్క ప్రాంతాలకు వెళ్ళి పోయి ఎంత ప్రచారం చేసినా స్థానిక నాయకత్వం, స్థానిక బలత్వాన్ని బట్టి గెలుపులు ఓటములు అనేవి ఉంటాయి. ఓకే, ముఖ్యంగా అక్కడ ఏం జరిగిందంటే, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉంది, మరి రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వంలో ఉంది. ఏక్నాథ్ షిండే గారు మరి ముఖ్యమంత్రి గారు, మరి దేవేందర్ గారు ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రి గారు. వాళ్ళ నాయకత్వంలో మరి వారు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని నిధులు తీసుకురావడం, అందులో మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు మరి వాళ్ళు కూడా నిధులు తీసుకురావడం, రోడ్లు వేయడం, కొన్ని అంశాల మీద అక్కడ వాళ్ళు ప్రజలు మొగ్గు చూపి ఓడేయడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితి అది. అయితే మన వాళ్ళు ఏమంటారంటే, మా ప్రతిపక్ష మిత్రులు కానీ మన వాళ్ళు, రేవంత్ రెడ్డి పోవడం వల్ల ఓడిపోయింది అంటారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్. పెద్ద విచిత్రమైన అంశం ఏంటంటే, అంటే ఇక్కడ రెండు రకాలు మనం చూద్దాం. అటు పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల ఆ పార్టీకి మంచి ఊపు, జీవసత్వాలు వచ్చినాయి. అక్కడ 5 నియోజకవర్గాలు అద్భుతంగా తన ప్రచారంతో ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ అద్భుతంగా సీట్లు సాధించగలగలో పవన్ కళ్యాణ్ పాత్ర మంచి ఎనలేని ఇదిగా చూస్తూ ఉన్నారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పర్యటించడం వల్ల అక్కడ డిజాస్టర్ అయింది, ఓడిపోయిందని కూడా అంటున్నారు. ఏంటి అసలు? ఇక్కడనే ఒక పొలిటికల్ ట్విస్ట్ ఉంది. ఏంటది? ఏంటంటే, మా జార్ఖండ్ ఎందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్? జార్ఖండ్ లో కూడా ఎలక్షన్ జరిగినాయి కదా, అది కూడా ప్రజాస్వామ్య కదా. సమయం అనేది కాదు. ఏంటంటే, ఇప్పుడు కొన్ని కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు, వాళ్ళు ఏం చేస్తారంటే బాగా చదివే విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ ఇస్తారు, గ్రౌండ్ లెవెల్లో వీక్ ఉన్న వాళ్ళని తీసుకోరు. అదే మాదిరిగా అక్కడ ఆల్రెడీ అక్కడ అభ్యర్థులు బలమైన అభ్యర్థులు. ఇంకోటి ఒక 4 సంవత్సరాలుగా మరి 4 సంవత్సరాలుగా వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి, బలంగా వాళ్ళు ఒక అభివృద్ధి నేపథ్యంతో ముందుకు వెళ్ళిన పరిస్థితి. మరి అక్కడికి వెళ్ళి ఎవరు ప్రచారం చేసినా చేయకుండా గెలిచే అభ్యర్థి చేస్తారు. కాబట్టి గెలుపు ఓటములు అనేది సాధారణంగా జరిగే అంశం. ఆ మాటకు వస్తే, మరి మన రాష్ట్రంలో గత సంవత్సరం తర్వాత ముందు నాగార్జున సాగర్లో బై ఎలక్షన్ జరిగినాయి. మరి అక్కడ నుంచి అమిత్ షా గారు వచ్చిండ్రు, మినిస్టర్ వచ్చిండ్రు, నడ్డా గారు వచ్చిండ్రు, ఇక ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండ్రు, మా ఎందుకు గెలవలే. హుజూర్నగర్లో వచ్చిండ్రు, మనకు గెలవలే. ఇవన్నీ ఉంటాయి సార్. అంటే ఒకరు ఓడడం వల్ల ఓడిపోయిండ్రు, ఒకటి రావడం వల్ల. మహారాష్ట్రలో మా గెలుపు తథ్యమని అంటే కొన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చూపించిన దాన్ని బట్టి చాలామంది విశ్లేషణ చేశారు. సో ఈరోజు కనీసం ఆ అంటే దరిదాపుల్లో కూడా రాకుండా మీరు ఘోరమైన డిజాస్టర్లో వెళ్ళడం ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయారు అనేది ఇక్కడ విశ్లేషించుకుంటే, జనరల్గా ఈ సోషల్ మీడియా తర్వాత చిన్న యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత సర్వేలన్నీ సర్వకుండీలకే అంకితం అయిపోయినాయి. ఎందుకంటే సర్వేలు ఓలాకుంటాయి, ఓటర్ యొక్క జడ్జిమెంట్ ఓలాకుంది. మనం చాలా చూసినాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ వస్తాను 11కి పరిమితమైంది. ఇక్కడ ముచ్చటగా 3వ సారి ప్రభుత్వం
అని అనుకో ఏమైంది. కాబట్టి సర్వేలు వేరు, సర్వీసులు వేరు, సరెండర్ వేరు. సరెండర్ కావాల్సిందే, ఓకే, సర్వేలు సర్వీసులు సరెండర్ కావాల్సింది తప్పదు అది. కాబట్టి ఈ ఆలోచన మేరకు ఆడ ఓటమి కారణం ఈయనని లేదా గెలుపు కారణం ఆయనని ఇక కానీ 6 గ్యారెంటీల ఎఫెక్ట్ అయితే పడ్డదా లేదనేది మీరు సీరియస్గా ఆలోచించాలి. బీజేపీ మేనిఫెస్టో ఒక రకం ఉంది, వాళ్ళు కూడా ఇచ్చారు బీజేపీ మేనిఫెస్టో. 20,000 రూపాయలు విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. నిజంగా అవును, 20,000 రూపాయలు. అవును, చాలా మేలు. ఇప్పుడు ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎలక్షన్లు అయితే బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు, అలాంటిది అక్కడ చేసింది. మరి చాలా అద్భుతంగా, అంటే చాలా ఘోరంగా చేసింది. అయితే ప్రజలు కూడా ఏంటంటే సెంట్రల్లో మోడీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ఉంది. అందులోనే ఇక్కడ పద్మేష్ అంటే ఆయన దేవేంద్ర గారు వర్కర్, షిండే కూడా ఒక సామాజిక దృక్పథం ఉన్నటువంటి అంశం. కొంతవరకు అక్కడ జరిగినటువంటి అంశాలు చాలా వరకు కూడా నాగపూర్ కానీ, సోలాపూర్ కానీ, నాందేడ్ కానీ మా దళిత బహుజన ఓటు బ్యాంక్ బాగా గట్టిగా ఉంటుంది. ఇంకోటి తెలుగు వాళ్ళు కూడా వలస జీవులు చాలా ఉంటారు. అవును, పూణేలో కూడా తెలుగు వాళ్ళు చాలా ఉంటారు. దాదాపు 16 నియోజకవర్గాలు ఉన్నారు. సో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ గారు తిరిగారు అంటారు మీరు. ఇప్పుడు ఒకటి సార్ చెప్పిన మనం మేలు రకమైన పంటకు పెద్ద పెద్ద ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వర్షాధారణ పడితే చాలు. అవును, నల్లరేగడి మీద పంట ఇస్తే తొందర పడుతుంది. అదే మా పాలమూరులో రాళ్ళ రప్పలు ఉంటాయి, మొత్తం ఎర్ర నేలలు. ఆడ నీళ్ళు కొట్టి కిందకి వెళ్ళి బోర్లు కొట్టి మరి పంటకు నీళ్ళు కొట్టినా కూడా పంటలు పండవు. కాబట్టి ఈ అంశాల మీద చూసుకోవాలి తప్ప ఈయన వచ్చినందుకు ఓడిపోయినాను. జరిగిన 3 రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మీకే కైవసం అయింది. సో అది కూడా ఒక రకంగా చూసుకుంటే వైనాడులో మంచి ఘన విజయం అది ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. అదే ఉంటుంది సార్. అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం అనేది లౌకిక రాజ్యం. వాస్తవం చెప్పాలంటే ఈ 5 రాష్ట్రాల్లో కూడా లౌకికవాదంతోన రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి దక్షిణ భారతదేశం. మరి ఉత్తర భారతదేశం పోతే అక్కడ ఇంకా రకరకాలు కులం వస్తుంది, మతం వస్తుంది, ఇక అన్నీ వస్తాయి. మధ్యన పాకిస్తాన్ ప్రజెంట్ కూడా తెలియదు, వాటితో కూడా వాడతారు. కాబట్టి ఆ అంశాల మీద ఉన్నటువంటి ఎన్నికలు. కాబట్టి దాన్ని ఎన్నికల్లో చూడాలి, ఓటమిని చూడాలి, గెలుపుని చూడాలి. కాబట్టి అది సర్వసాధారణం. అది సర్వసాధారణం. కానీ ఇప్పుడు మననం చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఓడిపోయి ఏంటంటే మీ పార్టీలో అటువంటి పశ్చాత్తాప చర్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, తప్పకుండా. అంతర్మతం చేసుకోవాలి, తప్పదు. ఎక్కడ ఏం జరిగిందనేది చేసుకోవాలి. ఇప్పుడు జార్ఖండ్కు మరి డిప్యూటీ సీఎం గారిని ఇన్ఛార్జ్ చేసింది. మహారాష్ట్ర కూడా చిన్నారెడ్డి కానీ, మల్లురవి గారిని, తర్వాత చాలామంది కూడా రివ్యూ జరుగుతుంది, మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది ఒక్కరోజే కాదు కదా ఎలక్షన్, మాకు నెక్స్ట్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? చివరిగా 2029కి మరి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తీసుకొచ్చే విధంగా కూడా అన్నీ జరుగుతుంటాయి. ఆలోచన మేరకు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికలుగా చూడడమే సమంజసం. దాన్ని మళ్ళీ అప్పుడు మళ్ళీ చూసుకునే అంశం ఉంటుంది. అదొక అంశం. నేను నెక్స్ట్ అది కూడా అడుగుతాను. ఈ రౌండ్ అయిన తర్వాత నెక్స్ట్ అది కూడా చెప్తారు కానీ. రైట్ ఒక ప్రసాద్ గారు. సో ఏంటి సార్ నిజంగానే మరి కర్ణాటకలో అసలు మీరు మన మహారాష్ట్రలో